సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని యేసు ఇలలో పొందితిని యేసు పరవాసిని నే జగమున ప్రభువు పరవాసిని నే జగమున ప్రభువు నడచుచున్నాను నీ దారిన్ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ప్రైజ్ ద లార్డ్. ఈ పాటలో ఉన్న అంతర్యాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏది అని నన్ను అడిగితే నీ ఆత్మ మరియు దాని రక్షణ అని చెప్పడానికి నేను ఏమాత్రము సందేహించను. మత్తయి 16:26 ప్రకారం ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఈ లోకం శాశ్వతం కాదు, ఇది కేవలం అశాశ్వతమైనది. లోకం చెప్తుంది జీవితం చాలా చిన్నది అని, సంతోషించు, ఎంజాయ్ చేయి, కానీ నిత్యత్వం అనేది ఎల్లప్పుడూ ఉండునది. దానికోసం సిద్ధపడు. శరీరం చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవించున్నది. ఆత్మకు మరణం లేదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పై